ఇటీవల కాలంలో దంపతులకు సంతానలేమి శాపంగా మారుతోంది. ప్రస్తుతం చాలామంది ఉన్నత చదువులు చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నత పదవులు అందుకుంటున్నారు. ఇలా చదువులు కెరీర్ ధ్యాసలో పడటం వల్ల పెళ్లి ఆలస్యంగా చేసుకుంటున్నారు. ఒకవేళ చేసుకున్న తర్వాత సంతానం కనటాన్ని వాయిదా వేసుకుంటున్నారు. జీవితంలో స్థిరపడ్డ తర్వాతే పిల్లలను కనాలని భావిస్తున్నారు. తర్వాత సంతానం కలగక డాక్టర్లు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఈ పరిస్థితికి కారణలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు కావటం, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటం, పిల్లలను కన్న తర్వాత వారి ఆలనా పాలనా చూసుకునేవారు ఇంట్లో లేకపోవటం వంటివి ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి పురికొల్పుతున్నాయంటున్నారు నిపుణులు. కెరీర్ పరంగా ఇది మంచిదే కావచ్చు కాని ఆలస్యమవుతున్న కొద్దీ గర్భం ధరించటం కష్టమవుతుందని వివరిస్తున్నారు. 2-3 ప్రయత్నిస్తున్నా గర్భం ధరించకపోతే దంపతులు కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంటుందని హెచ్చరిస్తున్నారు. ఇది ఆందోళనకు దారితీయటమే కాదు, సంతానం కలగటంలోనూ ఇబ్బందులకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. మహిళల్లో సంతానం కలిగే దశ పరిమితమని అంటున్నారు నిపుణులు. రజస్వల నుంచే ఇది మొదలైనప్పటికీ తొలినాళ్లలో అండం సరిగా విడుదల కాదని, నెలసరి సక్రమంగా అవదని చెబుతున్నారు. అంటే 2-3 తర్వాతే సంతానం కలిగే అవకాశముంటుందని వివరిస్తున్నారు. అంతేకాకుండా మహిళల్లో సంతానం కలిగే అవకాశం 32 నుంచి తగ్గుతూ వస్తుంటుందని, ఇది 37 తర్వాత గణనీయంగా పడిపోతుందని పేర్కొంటున్నారు. 40 వయసులోపు అండాశయాలు పనిచేయడం మానేస్తాయని ఎన్హెచ్ఎస్ యూకే అధ్యయనం పేర్కొంది. అదే మగవారికి ఏ వయసులోనైనా సంతానాన్నికనే సామర్థ్యముంటుందని భావిస్తుంటారని, ఇది నిజం కాదని అంటున్నారు. మగవారికి వయసుమీద పడుతున్న కొద్దీ సంతానం కలిగే సామర్థ్యం తగ్గుతువస్తుందని, వీర్యం నాణ్యత, శుక్రకణాల సంఖ్య 35 తర్వాత తగ్గుముఖం పడుతుందని తెలియజేస్తున్నారు. సంతానలేమితో బాధపడే మహిళల్లో రజస్వల నాటినుంచే కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో నెలసరి సక్రమంగా రాకపోవచ్చని, చాలా త్వరగా కాని మరీ ఆలస్యంగా కాని అవవచ్చని చెబుతున్నారు. కొంతమందికి నెలకన్నా ఎక్కువ సమయం పట్టొచ్చని, మరికొందరికి కొన్ని నెలల తర్వాత నెలసరి రావచ్చని పేర్కొంటున్నారు. ఒకసారి ఋతుక్రమం మొదలైతే ఎక్కువ కాలం కొనసాగొచ్చని తెలియజేస్తున్నారు. అండాశయాల్లో నీటితిత్తులు అంటే పీసీఓఎస్, ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, ముఖం లేదా శరీరంపై అసాధారణ జుట్టు పెరుగుదల, మోటిమలతో సంబంధం కలిగి ఉంటుందని మయోక్లినిక్ అధ్యయనం పేర్కొంది. ఇలాంటి సమస్యలకు ప్రధానంగా హార్మోన్ల సమతుల్యత లోపించటం దోహదం చేస్తుందంటున్నారు. అండాశయాల్లో నీటితిత్తులు, అండం సరిగా విడుదల కాకపోవటం, చిన్న వయసులోనే అండాశయాలు పనిచేయటమానియచ్చని తెలియజేస్తున్నారు. ఇలాంటి సమస్యలకు చాలావరకు రక్త పరీక్షలు, స్కానింగ్తో గుర్తించవచ్చని సూచిస్తున్నారు. హార్మోన్ల మోతాదులు మామూలుగా ఉన్నా కూడా కొన్ని అవయవ సమస్యలు సంతానం కలగటంలో ఇబ్బందులు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో గర్భాశయం లోపలి పొరలు అయిన ఎండోమెట్రియం గర్భసంచి వెలుపలా పెరుగుతుందని, ఇది అండాశయాలను దెబ్బతీయచ్చు, ఫెలోపియన్ గొట్టాలు మూసుకునేలా చేయచ్చని వివరిస్తున్నారు. కొందరిలో కడుపులో వచ్చే క్షయ, కటిభాగంలో వచ్చే ఇతరత్రా సమస్యలు గర్భధారణకు ఇబ్బంది కలిగించచ్చని, మరికొందరిలో పుట్టుకతోనే గర్భాశయంలో లోపాలు ఉండొచ్చని పేర్కొంటున్నారు. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో అండాశయాలు, గర్భాశయం, ఫెలోపియన్ నాళాలు, ఎండోక్రైన్ వ్యవస్థ వంటి అనేక రకాల అసాధారణతల వల్ల వంధ్యత్వం సంభవించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం పేర్కొంది. మగవారిలో క్రోమోజోమ్ల లోపాలు, వృషణాలు కిందికి దిగకపోవటం, వృషణాల ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు సంతానం కలగకపోవటానికి దారితీయచ్చని నిపుణులు చెబుతున్నారు. వరిబీజం కూడా ఒక కారణం అంటున్నారు. అంతేకాకుండా మద్యం తాగటం, సిగరెట్లు కాల్చటం, మాదక ద్రవ్యాల వ్యసనం వంటివి వీర్యం నాణ్యత పనితీరును దెబ్బతీయచ్చని హెచ్చరిస్తున్నారు. దంపతుల్లో డయాబెటిస్, ఇతర దీర్ఘకాల సమస్యలు సంతానలేమికి కారణమవుతుంటాయని నిపుణులు అంటున్నారు. అలాగే ఒబెసిటీ కూడా పెద్ద ముప్పుకారకంగా చెబుతున్నారు. పురుగుమందులు, ప్లాస్టిక్స్, వాహనాల నుంచి వెలువడే పొగ వంటి పర్యావరణ అంశాలు సంతానం కలగకపోవటానికి దారితీస్తుంటాయని వివరిస్తున్నారు. గర్భధారణకు ప్రయత్నిస్తున్నా సంతానం కలగకపోవటం మనసును కలచివేస్తుందని, కుంగుబాటుకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల శాస్త్రీయ పద్ధతిలో చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ఐవీఎఫ్ వంటి పద్ధతులు ఎంతో మేలు చేస్తాయని, ఆయా వ్యక్తులకు అనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. భార్యాభర్తలు ఒకరినొకరు నిందించుకోకుండా కలిసికట్టుగా ప్రయత్నిస్తే సంతానభాగ్యాన్ని పొందటం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. సంతానం కోసం నిజంగా తరచూ ప్రయత్నిస్తున్నప్పటికీ ఏడాది దాటినా గర్భం ధరించకపోతే సంతానలేమీ సమస్యగా పరిగణిస్తారని
అంటున్నారు నిపుణులు. దీనికి కారణం సుమారు 15% మహిళల్లో ఉంటే దాదాపు 15% మగవారిలో ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇద్దరిని కలిపితే 15% వరకు కారణం కనిపిస్తుందని తెలియజేస్తున్నారు. కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకపోయినా సంతానం కలగకపోవచ్చని సూచిస్తున్నారు. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సహకరించండి.